గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఒకే కాలనీలో ఉన్న ప్రజల ఓట్లు తారుమారు ఇతర వార్డుల్లోకి చేరడంతో వార్డు ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, అదే కాలనీలో ప్రముఖ న్యాయవాది కేతోజీ వినోద్ మున్సిపల్ కమిషనర్ కు, జిల్లా కలెక్టర్ కు తన ఓటర్లను ఒకే కాలనీలో ఉండే విధంగా సమస్యలు పరిష్కరించుకోవాలని విన్నవించుకోగా, సమస్యను పరిష్కరించారు అధికారులు. వినోద్ కు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలనా పరంగా మరియు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి సులువుగా మార్గం ఉంటుందని, ఒకే కాలనీలోని ప్రజలను విడదీయడంతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఇలాంటి సమస్యలు రాకుండా అధికారులు వార్డుల విభజనలు జరిగిన పొరపాట్లను సరిచేసి సులువు మార్గంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న కాతోజీ వినోద్ తెలిపారు. ప్రజల సమస్యల కోసం పోరాడే యువకుడైన తన శక్తివంతనకు లేకుండా మద్దతు ఇచ్చి 6వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, నవీన్, ప్రభుదాస్, శివ, సంతోష్, నరేష్, సుమీర్, కాలనీవాసులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ శుభ సాయంత్రం. మరి ఈరోజు మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల కోసం ఏదైతే 3 తారీఖు నాడు మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ను మున్సిపల్ కమిషనర్ గారు మరియు అధికారులు పరిశీలించి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 6వ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కాలనీ మరియు శివాలయం కాలనీను ఒకే వార్డు 6వ వార్డు పరిధిలో ఉంచడం జరిగిందని చెప్పేసి మాకు నిన్నటి రోజున వారు ఇచ్చినటువంటి అప్లికేషన్కు సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా మున్సిపల్ అధికారులకు మరియు కమిషనర్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇట్లాంటి వార్డులు ఏ వార్డులు అయినా జనాలకు అసలు మున్సిపల్ పరిధిలో జనాలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క వార్డును వారి వారి అవసరాల రీత్యా వారికి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి సమస్యలు ఫ్యూచర్లో రాకుండా క్రీడలతో స్నేహభావం, శారీరక దారోగ్యం పెంపొందుతుందని పైతర సర్పంచ్, కొల్చార మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతరలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి ఉప సర్పంచ్ సుధాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవితేజారెడ్డి మాట్లాడుతూ యువకులంతా ఉత్సాహంతో క్రీడా పోటీలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. విజేతలకి నెల 14వ తేదీన ఎమ్మెల్యే వాక సుంతా లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ పోచయ్య, యాదయ్య, భూమేష్, రాజాగౌడ్, పెంటయ్య, శంకరయ్య, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి, ఆరట్ల ఎల్లయ్య, మాజీ సర్పంచ్లు మురిడిగౌడ్, ఎల్లేశం, మాజీ వార్డు మెంబర్స్, 4 టీంల స్పాన్సర్ సోమన్నగారి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్లు భానుప్రకాష్ రెడ్డి, వెల్మకన్నే ఎల్లేశం, పుట్టి శివకుమార్, కుసంగి ప్రభాకర్, ఆర్గనైజర్లు, క్రికెటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొనసాగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు జెర్సీ స్టార్ట్ చేయడం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అంతా ఈ సర్పంచ్ అవడానికి చూస్ చేసిన యువకులందరూ కూడా మరోసారి పటాన్చెరు నియోజకవర్గంలో న్యూ కియా సెల్టాస్ కారు సందడి మొదలైంది. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఆటోమోటివ్ కియా షోరూమ్ లో కొత్త మోడల్ కియా సెల్టోస్ లాంచ్ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి సరికొత్త కారును మార్కెట్లోకి విడుదల చేశారు. కారును ఆవిష్కరించిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ వాహన రంగంలో కియా సంస్థ తనదైన ముద్ర వేసిందని కొనియాడారు. ఆధునిక టెక్నాలజీ, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు మరియు స్టైలిష్ డిజైన్ తో రూపొందించిన న్యూ కియా సెల్టోస్ వాహనదారులకు సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి షోరూంల ఏర్పాటు వల్ల ప్రాంతీయంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాధురి పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా న్యూ సెల్టోస్ లాంచ్కి విచ్చేసిన మాజీ మంత్రి హరీష్ రావు గారికి, కార్పొరేటర్ సింధు మేడంకి అండ్ రాజేశ్వర రెడ్డి గారికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మా ఈ లాంచ్కి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మేము ఆటోమోటివ్ కియా తెలంగాణలో 2019లో కియా ప్రారంభించబడింది.
2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు దాదాపు 50,000 పైచిలకు బండ్లు అమ్మడం జరిగింది. మాకు తెలంగాణలో 10 షోరూమ్లు, అదేవిధంగా 8 వర్క్షాప్లు ఉన్నాయి. సో ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్, అట్లాగే పటాన్చెరు, ఆర్సీపురము, మదీనాగూడ, ఇలా నలుమూలల్లో సికింద్రాబాద్, నాగోలు సిటీలో నలుమూలల్లో కూడా మా బ్రాంచెస్ విస్తరించబడింది. ఆటోమోటివ్ కియా అనేది చాలా పెద్ద సంస్థ. 70 ఏళ్ళ నుంచి కూడా ఈ సంస్థ స్థాపించబడి ఉన్నది. సో అందరికీ కూడా, కస్టమర్లందరికీ కూడా త్వరగా సర్వీస్ ఇవ్వడము, ఇటువంటివన్నీ సదుపాయాలతో మా వర్క్షాప్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో వర్క్షాప్స్ కూడా అన్ని మూలలో రాష్ట్రంలో విస్తరించబడి ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఇది న్యూ సెల్టోస్ అడాస్ 2 ఫీచర్స్తో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీహెచ్ఎంసీ పూడూరు కిస్టాపూర్ డివిజన్ కేఎల్ఆర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండగ ముగ్గుల పోటీ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ముగ్గుల పోటీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి ముగ్గుల పోటీలో పాల్గొని మహిళలను సరదాగా పలకరించారు. వారితో పాటు స్వయంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి ముగ్గులు వేసి హడావిడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేడ్చల్ ప్రజలు నీటి, విద్యుత్ సమస్యలతో అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 43 కోట్లతో సపరేట్ నీటి రిజర్వాయర్ను ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా పాలన అందించామని చెప్పుకొచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లో ఎవరి దమ్ము ఎంతుందో చూసుకుందామని ఎమ్మెల్యే మల్లారెడ్డి సవాల్ విసిరారు. అదేవిధంగా ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ యాదవ్, బాబు యాదవ్, మహిళా నాయకులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన మేడ్చల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా మహిళలకు, మా ఆడబిడ్డలకు మన నవీన్ రెడ్డి వాళ్ళ మదర్ కలిసి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మహిళలకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా మేడ్చల్ అంటేనే మా మహిళా సోదరులు, మా బిడ్డలు, ఆడబిడ్డలు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇలా ముగ్గుల పోటీ పెట్టి వాళ్ళకు మంచిగా ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నందుకు కూడా కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. దాని తర్వాత 26 జనవరి సంది నాది 50 ఇయర్స్ మ్యారేజ్ డే మార్చిలో, కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్. ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి. ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే కదా నాది, దానికి అంతా కూడా స్పాన్సర్ నేనే. కాబట్టి మా ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు, ఎంపీగా గెలిపించారు, మినిస్టర్గా గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేని. కాబట్టి వాళ్ళకి అన్ని కూడా పండుగలకు కానీ, యువకులకు క్రికెట్ కానీ, ఇంకా చాలా ఉత్సవాలు ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళని రుణం తీర్చుకుంటారు. కాబట్టి దానికి తోడు ఇప్పుడు మొత్తం ముగ్గుల పోటీల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని సిపిఎం నాయకులు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం చేపట్టిన జీపు యాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన విద్యుత్ బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18 వరకు మండలాల వారీగా జీపు జాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి మల్లేశం, సిఐటియు జిల్లా నాయకురాలు నరసమ్మ, వికలాంగుల జిల్లా నాయకురాలు కవిత, సిఐటియు మండల కార్యదర్శి గౌరీ, వ్యవసాయ మండల కార్యదర్శి నరేందర్, వెంకట్ బాబు, లక్ష్మణ్, ప్రశాంత్, రవి, బ్రహ్మం, సురేష్, అర్జున్, సత్యం ఇతరులు పాల్గొన్నారు. ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా
10 గంటలు ఈరోజు మండలానికి చేరుకొని ఈ కార్మిక కర్షక ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో పోరాయాత్ర నిర్వహించాము. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తుల నిరసనగా ఈ 8వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఈ పోరాయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఈ 3 సంఘాల కార్మిక కర్షక ఆధ్వర్యంలో. ఈ ఉద్దేశం ఏంటంటే భారతదేశ పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ రోజు అనేక రకాలుగా ప్రజల మీద భారాలు వేస్తూ భారాలతో పాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కార్మిక చట్టాలను 29 చట్టాలను రద్దు చేస్తూ 4 కోట్లను వెల్దుర్తి మండలంలోనికి ఈ పోరాయాత్ర విద్యాత రావడం అనేది జరిగింది. కార్మిక కర్షక ఇలా ప్రధానంగా 4 రంగాలు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒకటి ఎన్బిఆర్డి రంగము, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘము, అట్లాగే సిఐటియు, అట్లాగే రైతు సంఘము. ఈ 4 సంఘాలుగా ప్రధానంగా ముఖ్యంగా ఈ పోరాయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ 4 రంగాలలో ప్రధానమైనది ఇలా చట్టాలలో ఉన్న వాటిని మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ చట్టాల సవరణను ఆపాలని చెప్పి ఈ రంగాలు ఇలా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీలలో ఈ పోరాయాత్రలో రావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడాల్సింది ఏంటంటే ఉపాధి హామీ చట్టాన్ని మొత్తానికే నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఉపాధి హామీ చట్టం కార్మిక కర్షక మైత్రి పోరాయాత్ర జనవరి 9వ తేదీన మెదక్ మండలంలో ప్రారంభమై ఇప్పటికీ 14 మండలాలు తిరిగి 15వ మండలానికి వెల్దుర్తి మండలానికి చేరుకుంది. ఇంకా 6 మండలాలు మిగిలి ఉన్నాయి. రేపు ఆ మండలాలు తిరిగి రేపు రామాయంపేటలో ఈ పోరాయాత్ర సభ ముగుస్తుంది. ఈ పోరాయాత్ర యొక్క ఉద్దేశము ఇందాక మా బృంద నాయకులు చెప్పినట్లుగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నది. 11 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు వాటి మీద జిఎస్టీ పన్ను అనే పేరుతోని పెంచి ఇలా సామాన్య ప్రజలు బతికేటటువంటి విధానం లేకుండా ఇలా వాళ్లకు నష్టం చేసేటటువంటి జిఎస్టీ బిల్లును తీసుకొచ్చింది. ఒకవైపు ధరలు పెరిగి సామాన్య ప్రజలు బాధపడుతుంటే మరి కార్మికులు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గౌరవ సలహాదారు శేషం శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ధనుర్మాసంలో దైవారాధన శ్రేష్టమని, ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగా ప్రతిరోజు స్వామివారి పల్లకి సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీమతి రామానుజాయ నమః. ధనుర్మాసంలో భాగంగా మన లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చాలా విశేషమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు దరిదాపుగా 100కు పైగా భక్త బృందంతో సుదర్శన హవన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. మాలే మణివన్న మార్గజ నీరాడువ నీలయ్యార్ చేయమన అన్నట్టుగా అమ్మవారి ఈరోజు విశేష పాశురం ద్వారా భగవంతుడి సంబంధించిన అనుగ్రహాన్ని మనకు అందించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి సుదర్శన హవన కార్యక్రమాలు చాలా గొప్పగా నిర్వహణ చేయడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ మండలము బింబము స్వాములందరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. చాలా వైభవంగా 18 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూర్తి లోపలికి వెళ్ళి సర్వాభీష్ట సిద్ధ్యర్థం అందరూ బాగుండాలి. ఈ ఒక్క సమాజంలో ప్రతి జీవి బాగుండాలి, జీవుడు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. రాజమానం వాళ్ళకి, భక్తులకి, అలాగే గోవింద దీక్షదారులకి, యావత్ ప్రపంచానికి అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సుదర్శన నారసింహను ఉండాలని కోరుకుంటూ గోదారంగనాథ గోవింద. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలను కేబుల్ టీవీ అశ్వినిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు గ్రామంలోని మహిళలు, యువతులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వైవిధ్య రూపాల్లో ముగ్గులు వేశారు. దీంతో వీధుల్లో ఈ రోజు సంక్రాంతి పండుగను తలపించాయి. కాగా మన సంక్రాంతి సంప్రదాయాలు చాటే విధంగా ముగ్గులు వేసిన యువతి నందినికి మొదటి బహుమతి దక్కింది. కాయితి మానస స్రవంతి రెండో బహుమతిని, గడ్డమిది లావణ్యకు మూడో బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతిని అందజేశారు. మహిళలకు సంప్రదాయాలు గుర్తుకు వచ్చేలా ఇంటి ముందు ముగ్గులను
వేస్తున్న వారిని ప్రోత్సహించేలా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతి అంటేనే ముగ్గులు అని తమ గ్రామంలోని అక్కా చెల్లెళ్ల కళ్ళల్లో ఆనందం చూసేందుకే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని పోటీల నిర్వాహకుడు రాజా తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు గుర్తు చేసేలా ముగ్గుల పోటీలకు తరలివచ్చిన వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు నిర్వాహకులు రాజు. ఆదర్శ్ నీరజ, గ్రామం శ్రీలసాగర్. రోజు ఎలాగో ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం అలాగే వేసాం. మాకు చాలా సంతోషంగా అనిపించింది. కలర్స్ వేయడం కొనుక్కొసుకొని వేసినాం. పిల్లలు అందరూ సహకరించారు, మా ఫ్రెండ్స్ గినా సహకరించారు. రంగోలి. నా పేరు ఆదర్శ్ నీరజ. నేను ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను శివుంది వేసి రైతులది అన్ని దించాను. ఇతరికి ఏమేంటి ఉంటాయో అవన్నీ వేసి మా అక్క నేను 30 మెంబర్స్లో అంతమందిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. రాజన్న కేబుల్ టీ రాజన్న. నా పేరు రాజు. నేను ఈ పోటీలు నిర్వహించడానికి కారణం ఏంటంటే మా ఊరి అక్క చెల్లెళ్ళందరి సంతోషం చూడడం కోసం నేను ఈ కార్యక్రమం నిర్వహించిన. నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ గిఫ్ట్లు ఇచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఒక చిన్న గిఫ్ట్లు ఇచ్చా. నాకు సంతోషంగా ఉంది, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. చాలు. మా విలేజ్లో 30 మంది, మా పక్క విలేజ్లో ఒక 30 మంది, టోటల్గా 60 మెంబర్స్. వీళ్ళందరికీ నేను ఇవ్వడం జరిగింది. ముగ్గుల పోటీలో మన చిరసాగరం గ్రామం నుంచి ముందుకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఇటువంటి ముందు రాజు సొంటోళ్ళు, కేబుల్ సొంటోళ్ళు, మన పెద్దలు మా సొంటోళ్ళు ముందుకు తీసుకుపోవాలని మన క్షీరసాగర్ గ్రామ తరపున నేను కృతజ్ఞతలు జరుగుతున్నాను. మాకు ముగ్గుల పోటీలో ముందుకు ఇటువంటి పిల్లలు ముందుకు పోవాలంటే సంతోషించినందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతకు ముందు ధనుర్మాసంలో దైవారాధన శ్రేష్టమని శేషం శ్రీనివాసాచార్యులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గౌరవ సలహాదారు శేషం శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ధనుర్మాసంలో దైవారాధన శ్రేష్టమని ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ప్రతిరోజు స్వామివారి పల్లకి సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుందన్నారు. ధనుర్మాస ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ధనుర్మాసంలో గతంలో కంటే రెట్టింపు భక్తులు హాజరై స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశికి 27,500 మంది స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో లేని పల్లకి సేవ ఈసారి ప్రతిరోజు ఉదయం పల్లకి సేవ కొత్తగా స్టార్ట్ చేస్తాం. దాన్ని తర్వాత ప్రతి మధ్యాహ్నం ఒక ప్రోగ్రామ్ చేసినాము, ఒక వాసరాలకు సంబంధించి. ఇవాళ కుడారై 27వ పాసురం పట్టణంలో కొలువుదీరినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 20 సంవత్సరాలుగా మనము ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా చేసుకుంటున్నాం. అందులో ఈ సంవత్సరము భక్తుల కోలాహలంతో చాలా వైభవంగా చేసుకున్నాం. పాసురానికి సంబంధించినటువంటి ఏ అర్థమైతే ఉంటుందో దాన్ని దాదాపుగా మేము ఇక్కడ భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా చాలా ఆనందంగా ధనుర్మాసం అంటే ఈ విధంగా ఉండాలన్నా, ఇలా చేసుకోవాలన్నా అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి వారికి సందేహాలు తెలపడం జరిగింది, తెలియజేయడం కూడా జరిగింది. ఈరోజు ఉత్సవాలు రానున్న కాలంలో గజవెల్లి గ్రామంలో మొత్తం పండుగ వాతావరణం చేద్దామనే సంకల్పంతో కమిటీ వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం
నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల స్వామి ఆలయాన్ని ఆదివారం కర్ణాటక బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి సందర్శించారు. దేవాలయ ప్రాంగణంలో చేపట్టే అభివృద్ధి పనులు, యాగశాల, వసతి గృహాలు, కోనేరు అభివృద్ధి పనులను, ధ్వజస్తంభ నిర్మాణం ఏర్పాటు కోసం ఆలయ నిర్వాహకులకు పలు సూచనలు చేస్తూ ఉత్తర ద్వార దర్శనం చేసుకునే ఆలయానికి మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవికుమార్, ఆలయ కమిటీ చైర్మన్ రామరెడ్డి, ఆలయ పూజారి వెంకట రామ్మోహన్ శర్మ, అబ్బారెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, ఎల్లాగౌడ్, కాకిరాజయ్య, శ్యామ్, పురోహితులు లక్ష్మణ్ శర్మ, రామ్మోహన్ శర్మ, విశ్వేశ్వర శర్మ, సంతోష్ శర్మ, లింగమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 383వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 1వ వార్డులో చేపట్టారు. పిచ్చి మొక్కలను తొలగించి ప్లాస్టిక్ ను ఏరివేశారు. మజీద్ వద్ద ముళ్ల కంపను తొలగించి డోర్ల సహాయంతో మట్టిని తొలగించారు. ఐజల్ వాటర్ ప్లాంట్ వద్ద గల అలాగే మినీ ట్యాంక్ ను శుభ్రం చేశారు. చీపుర్లతో సీసీ రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ పల్లపాటి స్వామి, వార్డు సభ్యులు సరిత, పరమేష్ గౌడ్, జిన్నా కృష్ణ, పిట్ల వేణు, మాధవి స్వామి, మేకిన్ యువత, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఆశా వర్కర్ ఇందిరా, నాయకులు చిన్నయ్య, జింకా శేఖర్, జిన్నా విఠల్, పెంటారెడ్డి, జిన్నా స్వామి, పంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు మల్కాపూర్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 383వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఈరోజు అంబేద్కర్ గాంధీ దగ్గర నుంచి ఫస్ట్ వార్డ్ మొత్తం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఉద్యమం లెక్క మల్కాపూర్ గ్రామం ఈరోజు 383వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం 1వ వార్డులోని గాంధీ విగ్రహం నుండి స్కూల్ వరకు అక్కడ ఉన్న చెత్త చెదారిని గాంధీ దగ్గర ఉన్న మన వాటర్ ట్యాంక్ దగ్గర క్లీన్ చేయడం జరిగింది. చెత్త చెదారాన్ని మరియు రోడ్లన్నీ ఊడ్చి శుభ్రపరచడం జరిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 383వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 1వ వార్డులో చేపట్టడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మేకిన్ యువత, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, మహిళలు, యువత అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మజీద్ దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మరి ముళ్ల పొదలను తొలగించడం జరిగింది. ఇక్కడనే రక్షిత మంచినీటి ఐజల్ ప్లాంట్ వద్ద మాసీపేట మండల కేంద్రంలోని ఓ రిసార్ట్ లో 1992-93 ఎస్ఎస్సీ బ్యాచ్ కు చెందిన స్నేహితులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన పంజాల ఆంజనేయులు గౌడ్, మాసీపేట ఉప సర్పంచ్ గా ఎన్నికైన పశువుల వెంకటేష్ ను సహచర మిత్రుడు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత పదవులు ఆకాంక్షించాలని స్నేహితులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు మాసీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాజీ వార్డు మెంబర్ బండారు రాములు యాదవ్, ఆర్మీ నర్సింహులు సాయిబాబా గౌడ్, రవి గౌడ్, బాలమల్లయ్య, నాగిరెడ్డి, కె నరసింహులు, సంతోష్ కుమార్ గుప్తా, మందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయనది ఏమనగా, అయితే మా యొక్క ఈ బ్యాచ్ యొక్క 10th బ్యాచ్ 92-93 బ్యాచ్ మాది. అయితే ఈ సందర్భంగా మా యొక్క స్నేహితులు, మా యొక్క ప్రాణమిత్రులు మల్కాపూర్ సర్పంచ్గా, తూప్రాన్ మండల్ మల్కాపూర్ సర్పంచ్గా ఆంజనేయులు గారు, మాసైపేటు మండల్ మాసైపేటు గ్రామ ఉప సర్పంచ్గా వెంకటేశం గారు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా మేము స్నేహితులము అందరము వీరిని సన్మానిస్తూ ఈ సందర్భంగా మేము పండుగ దినంగా, మాకు పర్వదినంగా ఈరోజు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము. దీనికి అందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు 1992-93 బ్యాచ్కి సంబంధించినటువంటి 10వ తరగతి మేమంతా క్లాస్మేట్స్. నేను 6th నుంచి 10th వరకు మాసైపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోనే విద్యను అభ్యసించడం జరిగింది. అక్కడి నుంచి మరి మేమందరం కూడా ఇంటర్మీడియట్ వేరే కళాశాలకు వెళ్ళి మరి ఈ జీవితంలో అందరం కూడా ఏదో రకంగా స్థిరపడిపోయినాము. ఈరోజు నేను అంటే గత 5 ఏళ్ల క్రితము మా అమ్మగారు ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది. అప్పట్లో నేను కూడా ఉప సర్పంచ్గా ఉన్నాను.
ఈసారి మరి సర్పంచ్గా గెలవడం జరిగింది. నాతో పాటు నాతో చదువుకున్నటువంటి మన వెంకటేశం గారు ఉప సర్పంచ్గా మాసైపేట గెలుపొందడం జరిగింది. నేను కూడా సర్పంచ్గా మల్కాపూర్ గెలుపొందడం జరిగింది. ఈరోజు మా ప్రాణమిత్రులందరూ కూడా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు మా బ్యాచ్లో ఉన్నటువంటి వారు సర్పంచ్ ఉప సర్పంచ్గా గెలుపొందడము నాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పి ఇక్కడికి పిలిపించి మమ్మల్ని ఆప్యాయతగా మరి ఈరోజు సన్మానించడము చాలా గర్వంగా ఉంది, అభినందనగా ఉంది. మున్ముందు కూడా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా మిత్రులకు ఉంటాయి. మరి వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించుకొని ఈ రకంగా సన్మానం చేయడం అనేది ఆలేరు నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. 11/1/2026 ఆదివారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ తక్షణ సహాయంగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తామన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబం సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల చేతుల్లోకి చేరాలన్నదే నా బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున సుమారు 350 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందించడం జరుగుతుంది. పేదోడికి ప్రభుత్వం కొంత చేయూతనివ్వాలి. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకున్నారో వాళ్ళకు కొంత ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఇప్పటికీ 12,000 మందికి ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. పేదోడికి కొంత చేదోడు బాదోడుగా ఈ ప్రభుత్వం అండ ఉంటుంది కాబట్టి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పనిచేయని వాళ్ళు సడన్గా ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకున్న వాళ్ళకు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత వాళ్ళకు డబ్బు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ 8 మండలాల్లో సుమారు 350 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, అదేవిధంగా గతంలో పెండింగ్ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి అన్నీ కూడా పూర్తి చేసి ఇలా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా బెనిఫిషియర్ అకౌంట్లకి వెళ్ళేటట్టుగా బెనిఫిషియర్కే ఇచ్చి పంపే విధానం తీసుకున్నాం. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ల విషయం కానీ కళ్యాణ లక్ష్యం విషయంలో కానీ కొంత అక్కడ మోసం జరిగేది, కొంత కమిషన్లు తీసుకునేదని అనిపించింది. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ఏదైతే లబ్ధిదారుకి నేరుగా పోవాలనే ఉద్దేశంతో అందరినీ ఇక్కడ ఒక చోట పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి అవసరమైతే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ట్రాన్స్పోర్ట్గా ఇచ్చి ఈ చెక్కుల పంపిణీ చేస్తున్నాం. దీనికి ఆలయం జరుగుతున్న పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలన ద్వారా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మెదక్ జిల్లా రామయ్యంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం ఈ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న 10 మంది వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ రేంజ్ పరిధిలోని రామయ్యంపేట మండలంలోని కాట్రియాల దంతేపల్లి అటవీ ప్రాంతంలో జిల్లా అటవీశాఖ అధికారి ఆదేశాలతో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుత్బుద్దీన్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయ దంతేపల్లి అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడుతున్న 10 మందిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వేటాడేందుకు ఉపయోగించిన వలలను స్వాధీనం చేసుకున్నారు. దంతేపల్లి గ్రామంలో ఒక ఇంట్లో అడవి జంతువు మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారంతో సోదా చేయగా డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుత్బుద్దీన్ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అడవి జంతువు సాంబార్ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాంసంతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అడవి జంతువు చనిపోతే ఆ మాంసం విక్రయిస్తున్నారా, లేకపోతే వేటాడిన జంతువులను చంపి మాంసం విక్రయిస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. అర్థమైతే చెప్తారు కదా ఏదో తెలియకుండా నేను పెట్టేది ఏదో తెలుసుకునే
हाँ,